నాలుగవ అధ్యాయం దీపారాధన ఫలం. బ్రహ్మర్షి నాలుగవ రోజు కార్తీక వ్రతాన్ని ఎలాంటి సంకల్పంతో ఆచరించాలో, ఎలాంటి దానాలు చేయాలో వివరించమని జనక మహారాజు వశిష్ఠుణ్ణి అడిగాడు. ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది ఉండదు. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించని పాపమంటూ ఉండదు. కాబట్టి వ్రత ధర్మాలను తత్ఫలాలను వివరిస్తాను విను అని వివరించసాగాడు వశిష్ఠుడు. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాల మీద కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన సకల పాపాలు నశించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ దీపారాధన చేస్తారో అట్టివారు ధర్మవేత్తలు అవుతారు. కనీసం ఆముదంతోనైనా దీపం పెట్టినట్లయితే అలాంటి వారు అత్యంత పుణ్యవంతులవుతారు. ఫలాపేక్షతో కానీ నలుగురిలో గొప్ప కోసం కానీ దీపారాధన చేసిన శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణంగా ఒక చిన్న కథని చెబుతాను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు పుత్రులు లేక మానసికంగా కృంగిపోతూ తపస్సు మొదలుపెట్టాడు. అతను తపస్సు చేస్తుండగానే అటువైపుకి పైప్పలుడనే మునీశ్వరుడు వచ్చాడు. రాజుగారి తపస్సుకి కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఓ మహారాజా, ఇలాంటి చిన్న చిన్న కోరికలకి తపస్సు చేయనక్కర్లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతాన్ని ఆచరిస్తే నీ కోరిక ఫలిస్తుంది. వ్రతానంతరం బ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెడితే నీకు తప్పక పుత్రుడు జన్మిస్తాడు అంటూ చెప్పాడు పైప్పలుడు. ఋషికి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకొని తన రాజ్యానికి వచ్చి రాజు వెంటనే కార్తీక వ్రతం ఆచరించాడు. శివుడి యొక్క కృపా కటాక్షాలకై బ్రాహ్మణులకి దీపదానాలు చేశాడు. తత్ఫలితంగా మహారాణి గర్భం ధరించింది. సకాలంలో మగ శిశువుని ప్రసవించింది. ఆ బాలుడికి శత్రుజి అని నామకరణం చేశారు. శత్రుజి గాథ. శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై సకల విద్యలలో ప్రవీణుడై కూడా వేశ్యాలోలుడై తమ పయోభేదం లేకుండా విచక్షణారహితంగా వ్యవహరించసాగాడు. ఎందరో స్త్రీలను చెరపట్టాడు. నాస్తికుడై ధర్మ ధిక్కారానికి ఒడిగట్టాడు. హితవు చెప్పాలని ప్రయత్నించిన వారిని చంపుతానని బెదిరించాడు. అలాంటి సందర్భంలోనే మహా సౌందర్యరాశైన ఒక బ్రాహ్మణుడి భార్య తారసపడింది. ఆమెను చూసిన వెంటనే మోహావేశంతో మోజును పెంచుకున్నాడు శత్రుజి. అందగాడు రాజపుత్రుడు అయిన యువరాజు పట్ల ఆమెకు కూడా మోహం కలిగింది. ఎలాగైనా యువరాజుతో సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలన్న దృఢ సంకల్పాన్ని అమలులో పెట్టి ప్రతిరోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాము నిర్ణయించుకున్న రహస్య స్థానంలో యువరాజుని కలిసి కామ క్రీడలలో తేలియాడసాగింది. పాపం ఎంతో కాలం దాగనట్లుగానే వారి రంకు బాగోతం ఆమె భర్తకి తెలిసింది. అతడు ఆవేశంతో ఒక కత్తిని తీసుకొని తన భార్య క్రీడా స్థావరాన్ని వెతకసాగాడు. ఆ జంటని కళ్ళారా చూసిన తరువాతనే శిక్ష విధించాలని నిర్ణయించుకొని రాత్రిళ్ళు వారి కోసం రహస్యంగా గాలించసాగాడు. అతనికి తమ విషయం తెలిసిందన్న భయంతో వారు రోజుకో క్రొత్త స్థలంలో కామక్రీడ జరపసాగారు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం. ఆ రాత్రి వారికి కామక్రీడకి స్థలం దొరకక ఒక పాడుబడ్డ శిథిల శివాలయాన్ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆ జంట అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో కటిక చీకటిగా ఉండడం వల్ల తన చీర చెంగుని చింపి వత్తిగా చేసింది ఆ కామిని. ఈలోపు యువరాజు ఎక్కడెక్కడో వెతికి ఆముదం తెచ్చాడు.
ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న ఖాళీ ప్రమిదలో ఆమదం పోసి ఒత్తుల్ని తడిపి వెలిగించారు. ఆ దీపకాంతిలో ఒకరి అందాలని ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి వచ్చి వారిని చూస్తూ ఆవేశం కట్టలు తెంచుకోగా ముందుగా శత్రుజీని నరికాడు. తర్వాత తన భార్యను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలా ఆ ముగ్గురు ప్రాణాల్ని కోల్పోయారు. అంతటా యమదూతలు శివదూతలు ఒకేసారి అక్కడికి వచ్చారు. రాకుమారుణ్ణి రంకులాడిని తమ విమానంలో శివదూతలు తీసుకుపోసాగారు. యమదూతలు బ్రాహ్మణ్ణి తీసుకొని నరకానికి బయలుదేరారు. అందుకు ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు. ఓ శివదూతలారా, ఇదెక్కడి న్యాయం? కాని పని చేసిన వారికి కైలాస భోగం, నాలాంటి సదాచారుడికి నరకయోగమా? ఇది తగునా అంటూ ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు శివదూతలు ఇలా జవాబిచ్చారు. వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం, ఈనాడు వీరు ఆ శివాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి పాపాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఎలాంటి స్థితిలోనైనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపార్పణ చేయడం వల్ల పుణ్యాత్ములవుతారు. అలాంటి వారిని చంపిన కారణంగా నీవు పుణ్యహీనుడివయ్యావు. అందువలననే నీకు నరకం తప్పదు అంటూ దీపారాధన ఫలాన్ని చెప్పారు శివదూతలు. బ్రాహ్మణుడికి శివదూతలకి మధ్య జరిగిన సంభాషణను విన్న శత్రుజీ కల్పించుకొని, అయ్యలారా, దోషులమైన మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని పుణ్యాత్ముల్ని చేసిన ఈ అమాయకుణ్ణి నరకానికి పంపించటం భావ్యము కాదు. కార్తీక మాసం గొప్పదైతే, కార్తీక సోమవారం మరీ గొప్పదైతే మాతో పాటే కలిసి మరణించిన ఈ బ్రాహ్మణునిని కూడా కైలాసం తీసుకువెళ్ళక తప్పదు అంటూ వాదించాడు. అంతేగాక తాను తన ప్రియురాలు ఆచరించిన ఒత్తి తైలముల పుణ్యఫలాన్ని తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యఫలాన్ని బ్రాహ్మణునకు ధారపోయగా యమదూతల చెర నుండి బ్రాహ్మణుణ్ణి విముక్తుణ్ణి చేశారు శివదూతలు. తమతో బ్రాహ్మణుణ్ణి కూడా కైలాసానికి తీసుకువెళ్ళారు. అలా పుణ్యఫలాన్ని పొందాడా బ్రాహ్మణుడు. కనుక కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసిన పుణ్యఫలం చెప్పనలవి కాదు. ఈ మాసం మొత్తం దీపారాధన చేసిన వాళ్ళు జ్ఞాన సంపన్నులై మోక్షాన్ని పొందుతారు. శివాలయంలో చేసిన దీపారాధన సంపూర్ణ మోక్షప్రదాయిని అన్నారు వశిష్ఠ మహర్షి. 4వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.